జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఆర్ఎస్ఎస్ పైన కాంగ్రెస్ సీనియర్ నేత అయినటువంటి దిగ్విజయ్ సింగ్ ప్రశంసలు కురిపిస్తా ఎక్స్లో పెట్టినటువంటి ఒక పోస్టు కాంగ్రెస్ పార్టీని ఇప్పుడు ఇరకాటంలోకి నెట్టిందనమాట. బీజేపీ అలాగే కాంగ్రెస్ పార్టీల పనితీరును అలాగే సంస్థాగత నిర్మాణాలను పోలుస్తూ కాంగ్రెస్ పార్టీ వృద్ధ నేత అయినటువంటి దిగ్విజయ్ సింగ్ చేసినటువంటి వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఇప్పుడు చర్చనీయాంశంగా మారినాయి. ప్రధాని మోడీ గారి ఫోటోను జత చేస్తా ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చినటువంటి ఒక సాధారణ కార్యకర్త కూడా దేశ ప్రధాని కాగలరని, కానీ కాంగ్రెస్ లో ఆ పరిస్థితి లేదని చెప్పేసి ఆయన ఆవేదన అయితే వ్యక్తం చేశాడు. కాంగ్రెస్ లో జీవితాంతం ఉన్నటువంటి ఆయనకి ఇప్పుడు ఈ విషయం ఏదో కొత్తగా తెలిసిందని చెప్పేసి అనుకోలేం. అంతేనా కాదా? కానీ బీజేపీ నిర్మాణం చూసి ఆయన అసూయ చెందుతున్నాడని చెప్పేసి మాత్రం అనుకోవచ్చు. వాస్తవానికైతే భారతీయ జనతా పార్టీ రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ వ్యవస్థల్లో వంశ పారంపర్య రాజకీయాలకు చోటు ఉండదు. అక్కడ కేవలం క్రమశిక్షణ అలాగే పనితీరు ఆధారంగానే పదవులు అయితే దక్కుతా ఉంటాయి. ఆర్ఎస్ఎస్ లో ఒక సామాన్య కార్యకర్తగా ప్రస్థానం ప్రారంభించినటువంటి నరేంద్ర మోడీ గారు ఈ రోజు దేశ ప్రధానిగా ఎదగడమే ఇందుకు నిదర్శనం. క్షేత్రస్థాయిలో పార్టీ కోసం పనిచేసే ఎవరైనా సరే ఉన్నత శిఖరాలను అధిరోహించొచ్చనే ఆశ, భరోసా బీజేపీ వ్యవస్థలో కనిపిస్తుంది. అదే భారతీయ జనతా పార్టీ యొక్క విజయ రహస్యం. ఇది దిగ్విజయ్ సింగ్ యొక్క వ్యాఖ్యల సారాంశం. సాధారణ కార్యకర్త కూడా ప్రధాని కావడమే బీజేపీ యొక్క బలం. సరే, ఇంతవరకు బాగానే ఉండదా? అయితే దీనికి భిన్నంగా కాంగ్రెస్ పార్టీ దశాబ్దాలుగా కుటుంబ రాజకీయాల చుట్టూనే తిరుగుతూ ఉండాలి. పార్టీ పగ్గాలో చూస్తేనేమో ఇట గాంధీ శాతాల్లోనో లేకపోతే ఈ నెహ్రూ కుటుంబం చేతిలోనే ఉండడం వల్ల కింది స్థాయిలో కష్టపడి పనిచేసే నాయకులకు సరైనటువంటి ఈ గుర్తింపు అయితే దొరకడం లే. ఆ కుటుంబానికి వీర విధేయత చూపించిన వాళ్ళకే అధిక ప్రాధాన్యత అయితే ఉంటుంది. వాళ్లకు కనీసం ప్రజాబలం ఉండాల్సిన అవసరం కూడా లేదన్నమాట. కాంగ్రెస్ సీనియర్ నేత అయినటువంటి జైరాం రమేష్ లాంటి వాళ్లకు కనీసం ఒక నియోజకవర్గం కూడా ఉండదు. కానీ పార్టీలో ప్రజాబలం ఉన్నటువంటి ఇతర నేతల్ని ఇలాంటి వాళ్ళంతా కూడా డీల్ చేస్తూ ఉంటారు. ఇంకేం చెప్పాలా? అంటే వీళ్ళకి ప్రజలతో సంబంధం లే, ప్రజాబలంతో సంబంధం లే. చెప్పాలంటే వీళ్ళకంటూ ఒక నియోజకవర్గం కూడా ఉండదు. వీళ్ళకి ఏంటంటే ఎంతసేపటికి ఆ సోనియా గాంధీకో వాళ్ళకి భజన చేస్తా, వాళ్ళకి ఏం వాళ్ళ కీర్తనలు చేస్తూ ఉంటే ఇంకా వాళ్ళను ఇంక వీళ్ళు ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. అట్లా వాళ్ళు వచ్చి ఈడ ప్రజాబలం కలిగినటువంటి నేతలను వీళ్ళను వాళ్ళు డీల్ చేస్తూ ఉంటారు. ఇంకేం చెప్పాలి చూడండి. ప్రతిభ ఉన్నప్పటికీ ఈ సోనియా కుటుంబానికి విధేయులుగా ఉండేవారికే ప్రాధాన్యత దక్కడం వల్ల, అలాగే ప్రజాబలం ఉన్న వాళ్ళు ఎవరి దారి వాళ్ళు చూసుకుంటూ పోవడం వల్ల కాంగ్రెస్ పార్టీ అయితే సంస్థాగతంగా బలహీనపడతా వస్తుంది. ఒకవైపు భారతీయ జనతా పార్టీ ఒక కేడర్ ఉన్నటువంటి పార్టీగా కొనసాగుతా ఉంటే కాంగ్రెస్ పార్టీ మాత్రం వ్యక్తుల చుట్టూ తిరిగేటటువంటి పార్టీగా మారిపోయింది. భారతీయ జనతా పార్టీలో నిర్ణయాలు సామూహికంగా అలాగే సంఘ సిద్ధాంతాలకు అనుగుణంగా ఉంటాయి. కానీ కాంగ్రెస్ పార్టీలో మాత్రం అధిష్టానం కనుసన్నల్లోనే అన్ని కూడా నడుస్తాయనేది బహిరంగ రహస్యమే. ఈ ధోరణి వల్ల సామాన్య కార్యకర్తకు అలాగే నాయకత్వానికి మధ్య దూరం పెరిగిపోతుంది. పార్టీని బలోపేతం చేయాలంటే కుటుంబ రాజకీయాలను వీడి ప్రజాస్వామ్యబద్ధంగా నాయకత్వాన్ని ఎన్నుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది. కానీ కాంగ్రెస్ నాయకత్వం ఎప్పుడు కూడా ఆ విధంగా చేయదు, అనుకోదు, ఆలోచించదు. ఎందుకంటే అది ఒక రాచరిక వ్యవస్థ మాదిరా, ఒక రాచ కుటుంబం లాగా ఇక ఆ రాజకీయాలన్నీ కొనసాగిస్తూ ఉంటది. ఎంతసేపటికి వాళ్ళ కన్సర్నాల్లో వీళ్ళు నడచాలే కానీ వీళ్ళు చెప్పినట్టు వాళ్ళు వినరు కదా. అట్లా అనుకుంటే ఇంక ఇక్కడ కాంగ్రెస్ పార్టీనే ఉండదు. అది విషయం. అయితే బీజేపీలో కార్యకర్తకు ఇచ్చేటటువంటి గౌరవం, అదేవిధంగా పదవుల ఎంపికలో చూపేటటువంటి పారదర్శకత ఆ పార్టీని పటిష్టం చేస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీ మాత్రం వారసత్వ రాజకీయాల ఉచ్చులో చిక్కుకొని రోజు రోజుకు దిగజారిపోతుంది. కేవలం ఒకే కుటుంబం పైన ఆధారపడడం వల్ల క్షేత్రస్థాయిలో నాయకత్వం ఏమి స్పష్టంగా కనబడుతుంది. ఇప్పుడు దిగ్విజయ్ సింగ్ లాంటి కాంగ్రెస్ నాయకులు ఈ విషయంలో ఎంత బాధపడినా ప్రయోజనం లే. అర్థమవుతుందా? ఇప్పుడు చూడండి, భారతీయ జనతా పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ గా రీసెంట్ గా నితిన్ నవీన్ గారిని ఎన్నుకున్నారు. ఏంది, ఆయన కనీసం మొన్నటిదాకా ఎవరికి కూడా తెలియదు. అలాంటిది ఈ రోజు ఆయన తీసుకొచ్చి నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ చేశారు. మరి కాంగ్రెస్ పార్టీలో ఆ కథ ఉండదా? లేదు. అది పరిస్థితి. ఎక్కడయా పోలిక భారతీయ జనతా పార్టీకి కాంగ్రెస్ పార్టీకి? వీళ్లలోనే ఈ విధంగా రాచరిక పోకళ్ళు ఉన్నాయి. ప్రజలకి వీళ్ళు ఎట్లా దగ్గర అవుతారు? అది కాబట్టే కేంద్రంలో భారతీయ జనతా పార్టీ వరుసగా అధికారంలోకి వస్తూ ఉండాలి. అర్థమవుతుందా? అది విషయం. ఇప్పుడు వీళ్ళు ఎంత బాధపడితే మాత్రం ప్రయోజనం ఉండదు. మీకు చేతనైతే పోయి సోనియా గాంధీ చెప్పుకోకండి, అమ్మ మీ ఆలోచనలో తప్పు ఉండదు,
ఇట్లా కాదు మనం చేయాల్సింది, మనం కూడా భారతీయ జనతా పార్టీని ఫాలో అవ్వాలా, సంఘ్ని ఫాలో అవ్వాలని చెప్పండి. మామూలు కొట్టదు, చెత్త కొట్టేస్తుంది. అది విషయం అయితే సరే. మీకు రీసెంట్గా జరిగినటువంటి ఒక ఎగ్జాంపుల్ కూడా ఒకటి చెప్తా. జార్ఖండ్ రాష్ట్రంలో ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, ఓ అభిమాని, ఆయన ఏం చేశాడంటే సోనియా గాంధీకి లెటర్ రాశాడు. అమ్మ, ఈ రాహుల్ గాంధీ నాయకత్వం సరిగ్గా ఉండడం లేదు, ఆయన పక్కన పెట్టి ఎవరైనా సమర్థుడు ఒకరిని ఎంచుకోమంటే ఏకంగా ఆ లెటర్ రాసి ఉంటే పార్టీలోంచి తీసి పక్కన దొబ్బినారు, సస్పెండ్ చేసేసారు. ఇట్లుంటుంది. ఏం చేస్తారు? ఇంకా పార్టీ బాగుండాలా, పార్టీ బాగా వృద్ధిలోకి రావాలా, బాగా బలంగా తయారవ్వాలంటే ఇంకెట్ తయారవుతుంది? కనీసం నోరు తెరిచి ప్రశ్నించే వాళ్ళని కూడా ఈ విధంగా సస్పెండ్ చేస్తా ఉంటే అది విషయం. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు గనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.